హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి మెహర్ రమేష్ గారి హిట్ అండ్ ఫ్లాప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు టాలీవుడ్లో రాజమౌళి గారు ఎంత ఫేమస్సో మెహర్ రమేష్ గారు కూడా అంతే ఫేమస్. ఇప్పుడు రాజమౌళి గారు సినిమా తీస్తున్నారా అంటేనే ఆ సినిమా రిలీజ్ కాగానే అది హిట్ రా అని చెప్పేస్తాం, బ్లాక్ బస్టర్ రా అని మాట్లాడుకుంటాం. అదే మెహర్ రమేష్ గారు ఓ సినిమా తీస్తున్నారంటే అది ఎంత ఖర్చు పెట్టినా ఎంత తీసినా కానీ ఆ సినిమా ఫ్లాపే రా అని మాట్లాడతారు. ఎందుకు ఆయన సినిమాలు అంతగా ఫ్లాప్ కావడం, ఎందుకు ఇంతగా ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి? ఆయన వేరే ఇండస్ట్రీలో తీస్తే హిట్ అవుతున్నాయి, కానీ టాలీవుడ్లో తీస్తుంటే ఫ్లాప్ అవుతున్నాయి. అది ఓన్గా స్టోరీ రాసన్నా తీసారా అంటే వేరే ఇండస్ట్రీలో పోయి తెలుగులో హిట్ అయిన సినిమాని తీసుకొని పోయి కన్నడ ఇండస్ట్రీలో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమాలు ఏదో ఆయన దశపాండే ఏవో హిట్ అయినాయి, కానీ తెలుగులో మాత్రం ఆయన ఓన్గా రాసి సినిమా తీసినా కానీ ఫట్ అయినాయి. అలా ఆయన కన్నడలో ఏ మూవీస్ తీశారో, మన తెలుగులో ఏ మూవీస్ తీశారో మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. లెట్స్ వాచ్ ద వీడియో. నంబర్ 1, 2004లో పునీత్ రాజ్ కుమార్ గారితో కన్నడిగా మూవీ అని తీశారు. ఆ కన్నడిగా మూవీ వచ్చేసి మన తెలుగులో ఆంధ్రవాల. తెలుగులోనూ స్టోరీ రైటర్ జగన్నాథ్ గారి, కన్నడలోనూ స్టోరీ రైటర్ పూరి జగన్నాథ్ గారి, కానీ కన్నడలో డైరెక్ట్ చేసింది మాత్రం మెహర్ రమేష్ గారు. ఆ మూవీ ఏవో ఎలాగో హిట్ అయింది, ఇక్కడ తెలుగులో ఫ్లాప్ అయినా కూడా. నంబర్ 2, అజయ్. ఈ మూవీ ఒక్కడు మూవీ డబ్బింగ్. ఈ మూవీ కూడా కన్నడ ఇండస్ట్రీలో బాగానే హిట్ అయింది. ఈ మూవీ కూడా పునీత్ రాజ్ కుమార్ గారితోనే తీశారు. తెలుగులోనూ హిట్ అయింది అనుకోండి. ఇదే తెలుగులో స్టోరీని తీసుకొని కన్నడలో పునీత్ రాజ్ కుమార్ గారితో తీశారు. ఈ సినిమా హిట్. నంబర్ 2, ఇంకా 2008లో అయితే మన ఎన్టీఆర్ గారితో కంత్రి మూవీ అయితే తీశారు. చాలా ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయిన మూవీ జనాలకి అంతగా నచ్చలేదు, అందుకే యావరేజ్గా నిలిచిపోయింది. నంబర్ 4, 2009లో ప్రభాస్ గారితో బిల్లా మూవీ అయితే తీశారు. ఇదన్నా సొంతంగా రాసినారంటే ఇది కానీ సొంతంగా రాయలే. అమితాబ్ బచ్చన్ గారు చేసిన డాన్ మూవీ రీమేక్ని తీసుకొని వచ్చి ప్రభాస్ గారితో దింపారు. ఇది ఎలాగోలాగా మన ప్రభాస్ గారి కట్అవుట్ ఆ స్టైల్ అంతా చూసి ఏదో హిట్ అయింది సినిమా. వాటికి ఎలివేషన్స్ అయితే భారీగా ఇచ్చారు, అందుకే సినిమా కన్నా ప్రభాస్ గారు అయితే అందులో చాలా బాగున్నారు. ఈ సినిమా అయితే హిట్. నంబర్ 5, శక్తి. ఈ మూవీ కూడా ఎన్టీఆర్ గారితో అయితే తీశారు. ఈ మూవీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది, కానీ ఎన్టీఆర్ అయితే 100% ఇచ్చారు మూవీని. ఈ మూవీ కూడా అయితే చాలా బాగుంది, కానీ ఎందుకు ఫ్లాప్ అయిందో ఏమో. అది మెహర్ రమేష్ గారి మనకి ఈ మూవీ నుంచి తెలుస్తుంది. ఆయన ఎంత కష్టపడినా ఏం చేసినా కానీ ఆయనకి ఫ్లాపులే ఎక్కువగా మిగులుతుంది. నంబర్ 6, షాడో. ఇది 2013లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ వెంకటేష్ గారితో అయితే తీశారు. ఇది కూడా ఏదో డాన్స్ సెంటిమెంట్లో దాంట్లో దీంట్లో బ్యాక్గ్రౌండ్ డ్రాప్లో తీశారు, కానీ ఈ సినిమా అయితే ఫ్లాప్ అయింది. నంబర్ 7, మన మెగాస్టార్ చిరంజీవి గారితో అయితే బోలా శంకర్ మూవీ అయితే తీశారు. 2023లో ఆగస్ట్ 11th రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా ఫ్లాప్. ఇది కూడా సొంతంగా ఏం రాసిన స్టోరీ అయితే కాదు, వేదాలం మూవీ రీమేక్ ఇది. ఇన్ని ఫ్లాప్లు ఉన్నా కూడా ప్రొడ్యూసర్ గారు ధైర్యంగా నమ్మి ఎలా ఖర్చు పెడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. మెహర్ రమేష్ గారిని నమ్మి ఈయన స్టోరీలు ఎంచుకోవడం అయితే బాగుంటాయి, ఈయన స్టోరీ రైటింగ్ అన్నీ బాగున్నాయి. ఓన్గా రాసింది అయితే ఆ కంట్రీను, ఆ శక్తి మూవీ ఓన్గా రాశారు, ఆ షాడో మూవీ ఓన్గా రాశారు. ఇంకా మిగతావన్నీ డబ్బింగ్ మూవీలే. ఒకటి తీసిండే స్టోరీ తీసుకొని ఇంకో ఇండస్ట్రీలో తీయడము, ఇంకోటి ఇండస్ట్రీలో తీసిండే సినిమా తీసుకొని వచ్చి తెలుగు ఇండస్ట్రీలో తీయడం, ఆ ఒక్కటి హిట్ అయినాయి. ఇంకా ఈయన సొంతంగా రాసిన దానిలో కూడా ఫ్లాప్ అయినాయి. ఇంకో డబ్బింగ్ హిట్ అయిన సినిమాని తీసుకొచ్చి తెలుగులో డబ్ చేసినా కానీ ఆ సినిమా కానీ ఫ్లాప్ అయింది. ఈసారల్లా ఎవరైనా నమ్మి ప్రొడ్యూసర్ మనీ పెట్టి ఈసారి ఏమన్నా బ్లాక్ బస్టర్ ఇస్తాడేమో చూడాలి. యా హీరో అయితే ఒప్పుకుంటారు మెహర్ రమేష్తో, యా హీరో అయితే సైన్ చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.